ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. నేను కొన్ని అంశాలు తీసుకుంటున్నాను, అంటే కొన్ని సంఖ్యలు తీసుకుంటున్నాను. ఆ సంఖ్యలు వచ్చేసి 10, 20, 30, 40, 50. 10, 20, 30, 40 యొక్క సగటు ఎంత? సగటు ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? రాసుల మొత్తంపై రాసుల సంఖ్య, లేదా మధ్య విలువ, లేదా గరిష్ట విలువ కనిష్ట విలువ ప్లస్ గరిష్ట విలువ బై 2. ఎలా చేసినా యావరేజ్ అనేది వస్తుంది. కానీ గరిష్ట విలువ ప్లస్ కనిష్ట విలువ బై 2 లేదా మధ్య విలువ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ శ్రేణి అనేది, ఆ సిరీస్ అనేది ఖచ్చితంగా అంక శ్రేణిలో ఉండాలి. అంక శ్రేణిలో ఉన్నప్పుడు మాత్రమే మనము కనిష్ట వాల్యూ ప్లస్ గరిష్ట వాల్యూ బై 2 లాస్ట్ విలువ ఫస్ట్ విలువ తెలిసినప్పుడు కనిష్ట విలువ ప్లస్ గరిష్ట విలువ బై 2 తీసుకుంటాము అండ్ మిడిల్ వాల్యూ తీసుకుంటాము, సగటు అనేది. బట్ ఇక్కడ ఒక సిరీస్ తీసుకున్నాం. బేసిక్ కాన్సెప్ట్ ప్రకారం ఏంటిది? బేసిక్ మెథడ్ తీసుకుందాము. సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇట్లా రాసుల మొత్తం తీసుకున్నప్పుడు 10 ప్లస్ 20 ప్లస్ 30 ప్లస్ 40 ప్లస్ 50 బై ఎన్ని అంశాలు ఉన్నాయండి? ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3, 4, 5 5 సంఖ్యలు ఉన్నాయి. 10 ప్లస్ 20 30, 30 ప్లస్ 30 60, 60 ప్లస్ 40 100, 100 అండ్ ప్లస్ 50 150 బై 50 5 3 యావరేజ్ వచ్చేసి 30 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నాను, వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ వాల్యూస్ అనేది ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ వాల్యూ ఇది ఏ, ఇది ఎల్, అప్పుడు ఏ ప్లస్ ఎల్ బై 2. ఏ ఎంత? 10. ఎల్ ఎంత? 50 బై 2. 10 ప్లస్ 50 60 బై 2. ఆన్సర్ 30. నేను ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు యావరేజ్ అనేది ఏమవుతుందని చెప్పాను? మిడిల్ వాల్యూ అవుతుందని చెప్పాను కదా. సో 10, 20, 30, 40, 50 వీటిలో మిడిల్ వాల్యూ ఏంటిది? 30. సో ఈ కేసులో యావరేజ్ ఏంటిది? 30. అలా కాకుండా డీవియేషన్ మెథడ్ యూజ్ చేస్తాం. డీవియేషన్ కాన్సెప్ట్ ప్రకారం ఏంటిదంటే 10, 20, 30, 40, 50 తీసుకున్నాం. వీటి యొక్క యావరేజ్ అనేది నేను ఇన్ బిట్వీన్ వాల్యూ 10 to 15 మధ్యలో ఉన్న వాల్యూని నేను ఏదో ఒక వాల్యూని నేను యావరేజ్ అని అజ్యూమ్ చేసుకుంటాను. అజ్యూమ్ చేసుకోవడం అంటే నేను ఫర్ సపోజ్ 30 అనుకున్నాను అనుకోండి. 30 అని నేను అనుకుంటున్నాను. 30 యావరేజ్ అని నేను అనుకున్నప్పుడు ఇక్కడ -20 తక్కువ ఉంది. -20 తక్కువ ఉంది, అంటే -10 తక్కువ ఉంది. అదే 30కి ఎంత వాల్యూ తక్కువ ఉన్నాయో తీసుకుంటాను, ఎన్ని ఎక్కువ ఉన్నాయో తీసుకుంటాను. సో ఇక్కడ 30 ఉంది కాబట్టి 0, ఇక్కడ 40 ఉంది అంటే +10 ఎక్కువ ఉంది, ఇక్కడ +20 ఎక్కువ ఉంది. సో మైనస్ వాల్యూస్ ప్లస్ వాల్యూస్ కూడేయండి. ఇక్కడ మైనస్లో ఉన్న వాల్యూస్ -20, -10, -30. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ +10, +20, +30. సో ఇది మొత్తం 0 అవుతుంది. సో నేను అజ్యూమ్ చేసుకున్న యావరేజ్ అనేది 30, దానికి 0 యాడ్ చేస్తే 30 అవుతుంది. యావరేజ్ అనేది 30 ఎందుకు అనుకోవాలి? నేను 20 అనుకుంటాను, 20 అని అజ్యూమ్ చేసుకున్నాను. ఓకే, ప్రాబ్లం ఏముంది? ఓకే, నేను 20 అని అజ్యూమ్ చేసుకుంటాను. ఓకే,
10, 20, 30, 40, 50 తీసుకున్నప్పుడు నేను 20 అని తీసుకుంటాను. యావరేజ్ అనేది 20 అని తీసుకుంటున్నాను. అర్థం చేసుకున్నప్పుడు ఎంత తక్కువ ఉందండి ఇది? -10 తక్కువ ఉంది. ఇది 0, ఇది +10 ఎక్కువ, ఇది +20 ఎక్కువ, ఇది +30 ఎక్కువ ఉంది. అప్పుడు మైనస్ వాల్యూ అనేది 10 ఉంది. ఇక్కడ ప్లస్ వాల్యూ +10, +20, +30 ఉంది. ఈ -10 ఈ +10 తీసేస్తాను. రిమైనింగ్ ఎంత? 20 + 30 అంటే 50 విలువ ఎక్కువ ఉంది. ఈ 50 విలువ అనేది ఇక్కడ నాకున్న అంశాలన్నీ ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? ఇక్కడ 5 సంఖ్యలు. 5 సంఖ్యలకు నేను డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను. 5 సంఖ్యలకు పంచేయడం జరుగుతుంది. ఇక్కడ 5 సంఖ్యలకు పంచేస్తే 10. అంటే నేను అనుకున్న యావరేజ్ వచ్చేసి 20, కానీ ఇంకా 10 పెరిగింది. తర్వాత 10 పెరిగింది. ఇప్పుడు యావరేజ్ ఎంత? 30. ఇక డివియేషన్ కాన్సెప్ట్ అంటాం దీన్ని. దీని ద్వారా ఎప్పుడైతే లార్జర్ వాల్యూ ఇస్తారో అప్పుడు ఈ మెథడ్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుంటే ద మీన్ ఆఫ్ 13, 23, 33, 43, 53 ఈజ్ పైన ఇచ్చిన 13, 23, 33, 43, 53ల సగటు ఫైండ్ అవుట్ చేయాలి. బేసిక్ మెథడ్ ప్రకారం ఏం చేసాం? 13 + 23 + 33 + 43 + 53/5 టోటల్ చేస్తే లాస్ట్లో 3 డిజిట్స్ ఉంది కాబట్టి 3 5లో 15 వదిలేండి. 10, 20, 30, 30, 30, 60, 60, 40, 100, 150, 150 + 15, 165/5. 5 3 = 15, 5 3 = 15, 33. యావరేజ్ అనేది 33. ఈ వాల్యూ 33 అండి. 33 ఇస్ ఆన్సర్. డీవియేషన్ కాన్సెప్ట్ ప్రకారం చేస్తే (13, 23, 33, 43, 53). ఇక్కడ నేను యావరేజ్ అనేది 30 అని తీసుకుంటాను. 30 అని తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంత తక్కువ ఉంటుంది? -17. ఇక్కడ -7 +3 +13 +23 ప్లస్ ఉన్న వాల్యూస్ చూస్తే మొత్తం టోటల్ ఎంత అవుతుంది? ఇక్కడ సపోజ్ నాకు ఇక్కడ -17, -7, -24, -24. ఇక్కడ వచ్చేసి 3, 13, 16, 16 + 23, 39. మైనస్ వాల్యూ వచ్చేసి 24 ఉంది, ప్లస్ వాల్యూ వచ్చేసి 39 ఉంది. తీసేసి ఎంత మిగులుతుంది? 15 + 15 ఉంది. అంటే యావరేజ్కి యాడ్ చేయాలి అంతే కదా. ఈ 30కి ఈ 15 వాల్యూ అనేది ఈ 5 సంఖ్యలకు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఈ 30కి యాడ్ చేయాలి /5. 5 × 15 అంటే మనం అజ్యూమ్ చేసుకున్నది 30, కానీ 30 కాదు, ఇంకా 3 యాడ్ చేయాలి. యావరేజ్ ఏమవుతుంది? 33 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్ ఆఫ్ 5 ఈజ్ 5 యొక్క మొదటి 5 గుణిజాల సగటు. 5 యొక్క మొదటి 5 గుణిజాలు. 5 యొక్క మొదటి 5 గుణిజాలు అంటే 5, 10, 15, 20, 25 అంతే కదా. అప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే
5 plus 10 plus 15 plus 20 plus 25 by 5. టోటల్ చేస్తే ఎంత అండి? 5 plus 10 15, 15 plus 15 30, 30 plus 20 50, 50 plus 25 75, 75 by 5. 5 1 जा 5 5 जा 15. డీవియేషన్ పద్ధతి ప్రకారం చేయవచ్చు, డీవియేషన్ కాన్సెప్ట్ ప్రకారం చేయొచ్చు. అలా కాకుండా మనం ఎప్పుడైతే ఇలా ఒక సిరీస్లో ఇచ్చి అది ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు, అంకశ్రేణిలో ఉన్నప్పుడు మనం ఏం చేసాం, మనకు మొదటి విలువ తెలుసు, అలాగే చివరి విలువ తెలుసు. మొదటి విలువ 5, చివరి విలువ 25/2 ఎంత అవుతుంది? ఓకే, మొదటి విలువ వచ్చేసి 5, లాస్ట్ విలువ వచ్చేసి 25, 30/2 15 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో విధంగా చూస్తే మిడిల్ వాల్యూ 15 ఇలా తీసుకోవచ్చు. ఒకవేళ నాకు ఓన్లీ 5 మల్టిపుల్ ఆఫ్ 5 అన్నాడు, 5 యొక్క 5 గుణిజాలు ఇచ్చాడు, 5 యొక్క 90 గుణిజాలు ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేయడం ఎలా? సో మిడిల్ వాల్యూ అంటున్నాను, ఆ మిడిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఎలా? సో ప్రీవియస్ కాన్సెప్ట్లో చెప్పాం కదా, మిడిల్ వాల్యూ అంటే బేసి స్థానాలు వచ్చినప్పుడు మిడిల్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సరి స్థానాలు వచ్చినప్పుడు మిడిల్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. దాని ప్రకారం చూద్దాం. ఇక్కడ ఎన్ని అంశాలు ఇచ్చారు? 1 2 3 4 5 అంశాలు ఇచ్చారు. అంటే బేసి స్థానం అంశాల మొత్తం సంఖ్య ఏంటిది? బేసి అని అంటే మధ్యపదం కనుక్కోవాలంటే ఇక్కడ n అనేది 5, n + 1/2 కదా మధ్య విలువ కనుక్కోవాలంటే. n వాల్యూ ఏంటిది? 5 + 1/2 మధ్య విలువ 6/2 అంటే మూడో విలువ మధ్య విలువ. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్. అంటే ఈ మూడో విలువ అనేది మధ్య విలువ, ఈ మధ్య విలువ యావరేజ్ అవుతుంది 50. The average of first 7 prime number is ప్రధాన సంఖ్యలు మొదటి 7 ప్రధాన సంఖ్యల యొక్క సగటు. ప్రధాన సంఖ్యలు తీసుకున్నప్పుడు 2 3 5 7 11 13 17 ఇవే కదా మొదటి 7 ప్రధాన సంఖ్యలు. రాసుల మొత్తంపై రాసుల సంఖ్య 3 + 7 10, 13 + 17 30, 30 40, 40 51, 51 56, 56 58, 58 రాసుల సంఖ్య ఎంత? 7. సో ఆన్సర్ 58/7. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ 4 11 4 11 7 9 16 13 8 19 18 21 12 and x mean is 12. What should be the number in the place of x? ఒక శ్రేణి ఇచ్చారండి, ఆ శ్రేణిలో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 సంఖ్యలు ఇచ్చారు. ఆ 12 సంఖ్యలు ఇచ్చి ఒక వాల్యూ ఇవ్వలేదు, ఎక్స్ ప్లేస్లో ఒక సంఖ్య విలువ ఇవ్వలేదు, వాటి యావరేజ్ వచ్చేసి 12 ఇచ్చారు. అయితే ఆ ఎక్స్ విలువ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. బేసిక్ మెథడ్ ప్రకారం 4 + 11 + 7 + 9 + 16 + 13 + 8 + 19 + 18 + 21 + 12 + x by
12 అంతే కదా. కానీ ఇక్కడ యావరేజ్ ఇచ్చారు ఎంత 12 అనేది యావరేజ్ ఇచ్చారు. మన ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏంటిదో ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఈ మొత్తం సమ్ చేయాలి మనం ఇప్పుడు. 4 + 11 15, 15 + 7 22, 22 + 9 31, 31 + 16 31 + 16 47, 47 + 13 60, 68, 68 + 19 68 + 19 తీసుకున్నప్పుడు 87, 87 18 87 18 90 105, 105 + 21 126, 126 + 12 138 + 6 ఈ టోటల్ తీసుకున్నప్పుడు 138 + 6/12 యావరేజ్ వచ్చేసి 12. 12 సగటు రాసుల మొత్తం వచ్చేసి 138 + 6 రాసుల సంఖ్య వచ్చేసి 12. అప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 12 × 12 1 తీసుకున్నప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తాం కదా. 12 × 12 = 138 + 6 12 12 144 = 138 + 6. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 138ని ఇక లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాను. 144 - 138 = x. ఎక్స్ వాల్యూ వచ్చేసి 6. ఓకేనా. ఇప్పుడు మనం డివిజన్ కాన్సెప్ట్ చూద్దాం. డివిజన్ కాన్సెప్ట్ చూస్తే ఇక్కడ యావరేజ్ అనేది 12 4 11 7 9 16 13 8 19 18 21 12 x. యావరేజ్ అనేది 12 తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంత తక్కువ ఉందండి? -8 -1 -5 -3 +4 +1 -4 ఇక్కడ +7 +6 ఇక్కడ 9. ఓకే. 8 + 1 9 ఇక్కడ 0. ఇక్కడ ఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ 4 తీసేస్తాను. నెక్స్ట్ ఈ 1 తీసేస్తాను. 6 లేదు. ఓకే. మైనస్లో ఉన్న వాల్యూ 8 ఇక్కడ 5 3 8 8 16 -16. ప్లస్లో ఉన్న వాల్యూ తీసుకుంటే 7 + 6 13 + 9 22 + 22 22 నుంచి 16 తీసేస్తే 6 అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ 6 అనేది తగ్గించాలి. ఎప్పుడు తగ్గిస్తాం మనము అంటే ఇక్కడ నాకు +6 వాల్యూ ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఇక్కడ 6 తీసుకున్నాను అనుకోండి. ఎక్స్ వాల్యూ 6 తీసుకుంటా. ఎక్స్ వాల్యూ 6 తీసుకున్నప్పుడు యావరేజ్ ఎంత? 12. నేను ఇక్కడ 6 తీసుకున్నప్పుడు యావరేజ్ 12 అయితే నాకు ఎంత తక్కువ ఉంది? ఇక్కడ -6 ఉంది కదా. ఇక్కడ -6 ఉంది. నాకు ఇక్కడ మొత్తంలో 6 అనేది +6 అనేది ఎక్కువ వస్తుంది. అప్పుడు 0 అవుతుంది కదా 12. అంటే ఇక్కడ వాల్యూ అనేది 6 ఉండాలి. ఒకవేళ నేను 7 తీసుకుంటాను ఆప్షన్ ప్రకారం, నేను 3 తీసుకుంటా అనుకున్నారు అనుకోండి. ఫస్ట్ ఆప్షన్ ప్రకారం 3 తీసుకుంటే నాకు ఉండవలసిన యావరేజ్ ఎంత? 12 ఉండాలి. ఇక్కడ 3 తీసుకుంటున్నాను. 3 తీసుకుంటే ఎంత తక్కువ ఉంది? 9 తక్కువ ఉంది. -9 + 6 అంటే మళ్ళీ -3 తక్కువ అవుతుంది.
సో ఆన్సర్ ఉండడానికి ఆస్కారం లేదు. సో నేను ఇక్కడ 6 తీసుకున్నప్పుడు మాత్రమే ఈక్వల్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 71 న్యాచురల్ నెంబర్ ఈజ్. సహజ సంఖ్యల మొత్తము సహజ సంఖ్యల యొక్క సహజ సంఖ్యల యొక్క సగటు మరి మొత్తం యొక్క ఫార్ములా చూసాం కదా. మొత్తం తీసుకున్నప్పుడు మొత్తంకి ఫార్ములా ఏంటిది? n+1/2. ఒకవేళ యావరేజ్ తీసుకున్నప్పుడు సహజ సంఖ్యల యావరేజ్ తీసుకున్నప్పుడు సగటు తీసుకున్నప్పుడు ఏంటిది? n+1/2. ఫస్ట్ 71 న్యాచురల్ నెంబర్స్ అన్నారు కదా. సో n వాల్యూ ఏంటిది? 71. n వాల్యూ 71. ఇప్పుడు యావరేజ్ ఏమవుతుంది? 71 + 1/2. 72/2 36. నెక్స్ట్ చూద్దాము. ఇలాంటి ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు ఇలాంటి క్వశ్చన్స్. ద యావరేజ్ ఆఫ్ 15 number is 0. Of them at the most how many may be greater than 0? అంటే ఇక్కడ ఏం లేదండి, 15 సంఖ్యల యొక్క సగటు వచ్చేసి 0. 15 సంఖ్యల సగటు 0. అయితే ఎన్ని సంఖ్యలు గరిష్టంగా 0 కంటే ఎక్కువ ఉంటుంది? 0 కంటే ఎన్ని గరిష్ట సంఖ్యలు ఉంటాయని అంటున్నారు. 0 కంటే గరిష్ట సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే, ఇప్పుడు నేను x1, x2, x3, x4, x5, x6, x7, x8, x9, x10, x11, x12, x13, x14, 15 ఇలా నేను 15 సంఖ్యలు తీసుకున్నానండి. 15 సంఖ్యలు తీసుకున్నప్పుడు నాకు సగటు ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ సంఖ్యల మొత్తం బై ఈ సంఖ్యలు ఎన్ని ఉన్నాయో తీసుకుంటే యావరేజ్ అనేది వస్తుంది కదా. అంటే ఈ x1 + x2 + డాష్ x15/15 చేస్తే నాకు యావరేజ్ అనేది వస్తుంది. బట్ ఈ యావరేజ్ అనేది 0 అంటున్నారు, 0. అంటే x1 + x2 + డాష్ x15 వాల్యూ 0. ఈ వాల్యూ 0 అయినప్పుడు వీటిలో ఈ వాల్యూ కావచ్చు, ఈ 15 వాల్యూస్ ఉన్నాయి కదా, x1 నుంచి x15 వరకు 15 వాల్యూస్ ఉన్నాయి. 15 సంఖ్యలు ఉన్నప్పుడు వాటి మొత్తం 0 కావాలి అన్నప్పుడు గరిష్టంగా 0 కంటే ఎన్ని పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి? ఇక్కడ నేను x1 అనేది ఒక సంఖ్య తీసుకుంటున్నాను. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 14 సంఖ్యలు ఉంటాయి. ఈ 14 సంఖ్యలు నాకు యావరేజ్ 0 కావాలని అన్నప్పుడు ఈ ఒక విలువ, ఈ x1 విలువ రిమైనింగ్ 14 సంఖ్యల యొక్క విలువతోటి ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో, ఎప్పుడైతే ఈ 14 సంఖ్యల యొక్క విలువ ఈ x1 విలువకు ఈక్వల్ అవుతుందో అప్పుడు నాకు 0 వస్తుంది కదా. ఇలా 0 అవుతుంది. ఎన్ని కేసెస్లో 0 వస్తుంది? నేను x1 + x2 యొక్క విలువ రిమైనింగ్ 13 సంఖ్యల యొక్క మొత్తానికి ఈక్వల్ అయినప్పుడు కూడా నాకు 0 వస్తుంది. కానీ గరిష్టం మ్యాక్సిమం కేసెస్లో ఎన్ని 0 కంటే ఎక్కువ ఉండొచ్చు అంటున్నారు. సో ఎక్కువ గరిష్ట వాల్యూ రావాలంటే ఏం చేస్తాం మనము? కనిష్టంగా ఒక విలువ తీసుకుంటాం. కనిష్టంగా ఒక విలువ ఏంటిది? నేను ఇక్కడ 30 తీసుకున్నాను అనుకోండి. ఫర్ సపోజ్ ఈ x1 విలువ వచ్చేసి 30 తీసుకున్నాను. ఈ 30 తీసుకున్నప్పుడు ఈ x2 నుంచి x15 వరకు ఉన్న విలువస్, ఈ వాల్యూస్ మొత్తం కూడితే
నాకు 30కి ఈక్వల్ కావాలి. ఈ 30కి ఈక్వల్ కావాలనంటే ఈ వాల్యూ నేను మైనస్ తీసుకోవాలి, అంతే కదా. నేను ఇక్కడ 15 x2 నుంచి x15 వరకు 13 నెంబర్స్ ఉన్నాయండి. 13 నెంబర్స్ తీసుకున్నప్పుడు నేను ఎవ్రీ వాల్యూ వచ్చేసి నేను సపోజ్ 14 వాల్యూస్ ఉన్నాయి కదా. సో 14 వాల్యూస్ నేను ఎవ్రీ వాల్యూ నేను 1 1 1 1 ఉంది అనుకున్నాము. 1 1 ఉన్నది అనుకున్నప్పుడు నాకు టోటల్ ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఈ 14 అనేది నాకు ఇక్కడ 0 కావాలంటే ఈ x1 వాల్యూ -14 తీసుకోవాలి నేను. అలాంటి కేసెస్లో మాత్రం ఇది 0 అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ ఎన్ని వాల్యూలు 0 కంటే పెద్దగా ఉన్నాయి? 14 వాల్యూస్ పెద్దగా ఉన్నాయి. ఒకవేళ నేను x1 + x2 తీసుకున్నారనుకోండి, అప్పుడు మ్యాక్సిమం కేసెస్ కావు, అది అంటే గరిష్ట స్థానాలు కావు. గరిష్ట స్థానం కావాలంటే కనిష్ట విలువ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ బిట్వీన్ 8 and 55 విచ్ ఆర్ డివైడబుల్ బై 7. 8కి మరియు 55కు మధ్యలో ఉండే 7తో భాగించబడే సంఖ్యల సగటు ఎంత? 8 మరియు 55కు మధ్యలో ఉండే సంఖ్యలు ఏమేమి ఉంటాయండి? 8కి 55కి మధ్యలో 9 ఉంటుంది, 10 ఉంటుంది, 11 ఉంటుంది, డాష్ 54 వరకు ఉంటుంది. 9 నుంచి 54 వరకు ఉంటుంది. వాటిలో 7 తోటి భాగించబడాలి. 7 తోటి భాగించబడే 7 తర్వాత 7తో భాగించబడే సంఖ్య ఏంటిది? 14. నెక్స్ట్ 21. ఇలా తీసుకెళ్తే 7 టేబుల్ కదా. సో 54కి బిలో ఉండే వాల్యూ ఏ వాల్యూ 7తో డివైడ్ అవుతుంది? 49 డివైడ్ అవుతుంది. 49 డివైడ్ అవుతుంది. సో మొత్తం తీసుకున్నప్పుడు ఏం తీసుకుంటారు? 14, 21, 28, 35, 42, 49 ఇలా ఇచ్చినప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇప్పుడు మళ్ళీ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అవసరమా? డివిజన్ మెథడ్ వెళ్దామా? డివిజన్ మెథడ్ కూడా అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ఇది ఆథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది, అంటే అంక శ్రేణిలో ఉంది. అంక శ్రేణిలో ఉన్నప్పుడు మనకు చివరి పదము తెలుసు, మొదటి పదము తెలుసు. లాస్ట్ వాల్యూ ప్లస్ ఫస్ట్ వాల్యూ బై 2 చేసినా ఆన్సర్ వస్తుంది. లేని ఎడలా ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 వాల్యూలు ఉన్నాయి. సో ఇన్ బిట్వీన్ ఉన్న 2 వాల్యూ ఈ 2 విలువలు ఉన్నాయి కదా, 28 35. 28 + 35 బై 2 చేసిన ఆన్సర్ వస్తుంది. లేకపోతే 14 + 49 బై 2 చేసిన ఆన్సర్ వస్తుంది. సరే, బేసిక్ మెథడ్ నుంచి వెళ్దాం. 14 + 21 + 28 + 35 + 42 + 49 బై 6. పద్నాలుగు + 21 + 28 + 35 + 42 + 49 టోటల్ చేస్తే 189 వస్తుంది బై 6. అప్పుడు 6 3 × 18. 6 × 18, 6 × 6, రిమైన్ 3 అవుతుంది. పాయింట్ పెట్టుకున్నాను 0, 6 × 5 = 30, 31.5. ఓకేనా? ఇలా చేస్తే 31.5 వస్తుంది. నెక్స్ట్ నేను ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ తెలిసినప్పుడు డైరెక్ట్ చేసుకోవచ్చు కదా. ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఏ వచ్చేసి 14, ఎల్ వచ్చేసి 49. అప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 14 + 49 బై 2, 50 63 బై 2 ఎంత అవుతుంది? 31.
పాయింట్